మనం ఇందాక అంతకుముందు వీడియోలో ఈ రామాయణంలో చెప్తున్న కాండల్లో రవికి సంబంధించింది, చంద్రుడికి సంబంధించింది మనం చెప్పాం. ఇప్పుడు కుజుడుకు సంబంధించిన దాని గురించి మనం చెబుతాం. ఎందుకంటే ఈ కుజమహారదశ కనుక నడిచినట్టయితే బాలకాండలో 36, 37 సర్గలు పారాయణ చేయడం అనేది చాలా ఉత్తమం. కుజుడులో కనుక కుజుడు నడిచినట్టయితే ఉత్తరాఖండలో 26వ సర్గ పారాయణ చేయాలి. కుజుడులో కనుక రాహు నడిచినట్టయితే యుద్ధకాండలో 59వ సర్గ పారాయణ చేయాలి. కుజుడులో కనుక గురుడు కనుక నడుస్తున్నట్టయితే సుందరాకాండ 51వ సర్గ పారాయణ చేయాలి. కుజుడులో కనుక శని నడిచినట్టయితే అరణ్యకాండలో 70వ సర్గ పారాయణ చేయాలి. అలాగే కుజుడులో కనుక బుధుడు నడిచినట్టయితే బాలకాండలో 16వ సర్గ పారాయణ చేయాలి. అలాగే కుజుడులో కనుక కేతువు నడిచినట్టయితే యుద్ధకాండలో 116వ సర్గ పారాయణ చేయాలి. అలాగే కుజుడులో కనుక శుక్రుడు కనుక నడిచినట్టయితే సుందరాకాండలో 53వ సర్గ పారాయణ చేయాలి. అలాగే కుజుడులో కనుక రవి నడిచినట్టయితే బాలకాండలో 23వ సర్గ పారాయణ చేయాలి. అలాగే కుజుడులో కనుక చంద్రుడు నడిచినట్టయితే బాలకాండలో 17వ సర్గ పారాయణ చేయాలి. మీ అందరికీ మరొకసారి చెబుతున్నా, ఈ పారాయణ ఎన్నిసార్లు చేయాలండి అంటే ఆ మెయిన్ దశ ఎన్నిసార్లు అయితే ఉంటుందో, లేదా మీకు నడుస్తున్న అంతర్దశ జాతకరీత్యా ఏ స్థానంలో ఉందో శత్రునీచ స్థానంలో ఉన్నట్టయితే, ఉదాహరణకి కుజుడులో కనుక రవి నడుస్తున్నాడు అనుకోండి, రవి సుమారుగా 6000 జప సంఖ్య, 6000 మనం జపం చేయలేం కాబట్టి ఈ కుజుడులో ఉన్న రవికి మనం ఈ ఉత్తరాఖండలో 26వ సర్గ 6 సార్లు పారాయణ చేయాలి. ఈ పారాయణ చేసేప్పుడు ఆంజనేయ స్వామి వారికి ఎప్పుడైనా సరే ఏ సర్గ పారాయణ చేసినా, ఆంజనేయ స్వామి వారికి నిత్య పూజ చేసినా మీరు పెట్టాల్సిన ప్రసాదం ఏమిటయ్యా అంటే తప్పనిసరిగా కూడా స్వామివారి పాదాల దగ్గర కొద్దిగా సింధూరం వేయడం, తర్వాత పానకం చక్కగా ఒక గ్లాసుడు మిరియాలు వేసిన పానకం, ఒక యాలక్కాయ మిరియాలు వేసి బెల్లం వేసి పానకం చేయడం, వడపప్పు నైవేద్యం పెట్టడం, గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ చక్కగా చనివిడి చేసి బెల్లం మొక్కేసి చనివిడి చేసి ఈ 3 నివేదనలనే తప్పనిసరిగా పెట్టాలి. పళ్ళ విషయంలోకి వచ్చేగల్లా అవకాశం ఉన్నంత వరకు కూడా అరటిపళ్ళు అన్ని వేళలా దొరుకుతాయి కాబట్టి అరటిపళ్ళు నివేదన పెట్టుకోవాలి. ఇంకా కాలస్థితిని బట్టి పనసపళ్ళు చాలా ఇష్టం కాబట్టి పనస తొనలు కూడా నివేదన పెట్టుకోవచ్చు. మీరు బయట నుంచి కొనుక్కొచ్చే ఏ పదార్థమైనా సరే తప్పనిసరిగా కూడా వాటికి ప్రోక్షణ చేసి, అంటే శుభ్రంగా కాస్త నీరు చల్లి శుభ్రమైన వస్త్రాలతో చక్కగా దేవుడికి నివేదన పెట్టండి. దేవుడికి నివేదన పెట్టేటప్పుడు కూడా మంత్రం రాని వాళ్ళందరూ కూడా ఈ విధంగా చెప్పుకోండి, ఆయన నాకు తోచిన విధంగా ఈరోజు నువ్వు ఇచ్చిన ప్రసాదాన్ని నీకు నివేదన పెడుతున్నా, నువ్వు ఒకసారి అవి ఆరగించి వాటిలో ఏదైనా దోషాలుంటే మమ్మల్ని క్షమించి ఆ పదార్థాన్ని స్వీకరించి మేము ఉన్నంతకాలం ఆయురారోగ్యేశ్వర్యాలను ప్రసాదించి చక్కగా కూడా తిండికి కానీ వస్త్రానికి కానీ ఇంటికి కానీ ఆరోగ్యపరమైన కానీ కుటుంబ సమస్యలు లేకుండా ఉండే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి మనం వేడుకోవాలి. ఇంకోటి ఏంటయ్యా అంటే కష్టాలు అనేవి రాకుండా మనిషికి ఉండవు. ఎందుకంటే మన ప్రకృతిలో 4 కాలాలు ఎలా ఉంటాయో ప్రతి దానికి కూడా జీవితంలో 4 దశలు ఉంటాయి. ఒకటి సుఖం ఉంటుంది, ఒకటి కష్టం ఉంటుంది, ఒకటి నష్టం ఉంటుంది, ఒకటి లాభం ఉంటుంది. ఈ 4 మనం అనుభవించాలి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోయి కష్టం వచ్చినప్పుడు బాధపడితే ప్రయోజనం లేదు. ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి మనకి ఇమ్మని ఆ భగవంతుని కోరుకోవాలి. అంతే తప్ప నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో యాగాలు చేశాను, నా జీవితంలో ఇన్ని సంవత్సరాలైనా సుఖం లేదండి, ఇది మీరు ఇప్పుడు అనుభవిస్తున్న కర్మలు కావివి, పూర్వజన్మ కర్మ. ఇవాళ ఏదో మీరు పుణ్యం చేసినంత మాత్రాన మీరేదో జరిగిపోతుందని మాత్రం అనుకోమాకండి. ఇప్పుడు మానవ జన్మగా మనం చేసేది మరో జన్మ అనేది మనకి భగవంతుడు ఇవ్వకుండా ఉంటే అదృష్టం, పునర్జన్మ అనేది లేకుండా ఉంటే అదృష్టవంతుడు. ఒకవేళ ఆ స్వామివారి భగవంతుని అనుగ్రహంతో ఒకవేళ జన్మ ఇచ్చినా ఆ జన్మ చాలా ప్రశాంతంగా ఉండాలి తప్ప ఇబ్బందికరంగా ఉండకూడదు అని చెప్పి రెండో కోరిక. మూడో కోరిక ఏంటంటే మనకు తెలియకుండానే మన పూర్వీకులు ఏదైనా తెలిసి తెలియక చేసిన తప్పులు ఏదైనా ఉంటే
వాటిని అంతటితో అంతరించుకుపోయి వాటి యొక్క ఇబ్బందులు మన మీద మన పిల్లల మీద పడకుండా ఉండాలని చెప్పి తప్పనిసరిగా కూడా మీరు ఇలా చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అంటే ఇది కుజమహాదశ నడుస్తున్నప్పుడు, కుజుల్లో అంతర్దశలు నడుస్తున్నప్పుడు వాటికి చేసుకోవాల్సిన పరిహారం. జై శ్రీరామ్.